ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులుగా జమ చేసి రికార్డు సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు నేరుగా నిధులు జమ చేసి నిజమైన రైతు బాంధవుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు పాల్గొని సీఎం గారి రైతు పక్షపాత పాలనను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా కేవలం 9 రోజుల్లో మరి రైతు భరోసా నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటుంది తెలంగాణ ప్రజానికం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల 8 లక్షల పైచిలుకు కోట్ల అప్పుతో ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ అన్న యావత్ తెలంగాణ ప్రజానికం ముందు స్పష్టంగా చెప్పిండు. వాళ్ళు చేసినటువంటి అప్పులను కడుతూ, కిస్తీలను కడుతూ, వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తూ, ఉద్యోగుల జీతాలను 1వ తారీఖుని చెల్లిస్తూ మరి ఈరోజు 18 నెలల కాలంలో చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా 1,00,000 కోట్ల డబ్బును ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు రేవంత్ అన్న ఒక సవాల్ విసిరిండు. యావత్ తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఆ సవాల్ను స్వీకరించాలి. ఎందుకంటే మీరు పాలించినటువంటి 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మీరు తెలంగాణ రైతాంగం మీద ఖర్చు పెట్టడానికి ఎంత సమయం పట్టింది? అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి కేవలం 18 నెలలు పట్టిందని స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ద్వారా తెలుస్తుంది మీరు ఆ రోజు సబ్సిడీలన్నీ బంద్ చేసిరు. ఈరోజు అన్న చెప్పిండు స్ప్రింక్లర్ బంద్ చేసిరు, డ్రిప్ బంద్ చేసిరు, అన్నీ బంద్ చేసి కేవలం అరకొర రైతు భరోసా మీద బతికింది మీ ప్రభుత్వం. కానీ మేము అట్లా కాదు, మీరు చేసినటువంటి అప్పులు